హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో నగరం అంతటా ఉత్సవాల సందడి కనిపిస్తోంది. నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు దరువులతో దత్తరిల్లుతున్నాయి. అక్కడ విశేషాలని మా ప్రిన్సిపల్ యాంకర్ సంధ్య అందిస్తారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బోనాల పండుగ. ముఖ్యంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారు, తర్వాత ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, ఈ 3 టెంపుల్స్ లో మాత్రం బోనాల పండుగ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నాము లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర. ఇక్కడ బోనాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో చూడొచ్చు. అమ్మవారి ఆలయం అంతా కూడా ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారో కూడా మనం గమనించవచ్చు. పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారి ఆలయాన్ని. ఇక్కడ ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా అమ్మవారి మహిమ గురించి కోకొలుగా చెప్తూ ఉంటారు. ఎంత భక్తి, అమ్మవారు కోరిన కోరిక తీరుస్తుంది. ఉద్యోగాల విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, ఇలా ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు మాకు తీరుస్తుంది, అమ్మవారు మా కొంగు బంగారం. ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే బయలుదేరి వెళ్తాము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. అలాగే ఇక్కడ ఒక్కసారి క్యూ లైన్లలో కూడా మీరు గమనించవచ్చు. అమ్మవారితో బోనం ఎత్తుకొని వస్తున్న వాళ్ళ కోసం ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అటుపక్క మీకు బోనం లేకుండా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఇలా 2 సపరేట్ లైన్లు పెట్టడం వల్ల బోనంతో వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అండ్ ఈసారి 118వ సంవత్సరం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సో 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. రేపు ఇక్కడ కూడా సికింద్రాబాద్లో ఎలా అయితే రంగం ఉంటుందో ఇక్కడ కూడా రంగం కార్యక్రమం, ఆ తర్వాత ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. కెమెరా పర్సన్ వెంకట్తో సంధ్యా, TV9, లాల్ దర్వాజా.